ఈ ధనదేవుడు తన రూపాన్ని మార్చుకుని బిచ్చగాడిలా మారతాడు. ఆ తరువాత ఇతడు కోట్లు విలువ చేసే లాటరీ టికెట్ పట్టుకుని ఎవరికైనా ఇద్దామని తిరుగుతూ ఉంటాడు. ఇంతలో బజారులో ఒక వ్యక్తి ఈ దేవుడి విగ్రహం పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన ఈ బిచ్చగాడు ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి లాటరీ ఇస్తాడు. అయితే ఈ వ్యక్తి నాకు లాటరీ ఏమీ వద్దని చెప్పి ఈ పెద్దాయన్ని పక్కకు తోసేస్తాడు. ఆ తరువాత ఇతడు ఇంకొక భక్తుడికి కూడా ఇలాగే లాటరీ ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. ఇతడు కూడా అలాగే ఈ బిచ్చగాడిని పక్కకు తోసేస్తాడు. ఇక చివరిగా ఈ బిచ్చగాడు ఈ లాటరీ పట్టుకుని రెస్టారెంట్ ముందుకు వెళ్తాడు. ఆ రెస్టారెంట్ లో పనిచేసే అమ్మాయితో ఈ లాటరీ తీసుకుని నాకు తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఈ బిచ్చగాడిని లోపలికి తీసుకువెళ్తుంది. అయితే ఇతడు లోపలికి రాగానే రెస్టారెంట్ అంతా చెడు వాసన వస్తుందని పక్కనే ఉన్న కస్టమర్లు అందరూ విసుక్కుంటూ ఉంటారు. ఆ తరువాత ఈ అమ్మాయి ఒక కప్పు నూడిల్స్ తెస్తుంది. కానీ ఈ బిచ్చగాడు ఈ లాటరీకి బదులుగా నాకు ఈ రెస్టారెంట్ లో ఉన్న ఖరీదైన ఐటమ్స్ అన్ని కావాలని అడుగుతాడు. దీంతో పక్కన ఉన్న కస్టమర్లు నీకు ఫుడ్ పెట్టడమే ఎక్కువంటే ఇన్ని ఆర్డర్లు వేస్తున్నావా, ముందు ఇతన్ని బయటకు పంపేయండి అంటూ తిడుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి ఏమీ విసుక్కోకుండా ఫుడ్ వేస్ట్ చేయకుండా మొత్తం మీరే తినాలని చెప్తుంది. అలాగే తన సొంత డబ్బుతో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చి ఈ పెద్దాయనకు ఇస్తుంది. ఇతడు ఆ ఫుడ్ అంతా తినేసిన తరువాత ఆ లాటరీ టికెట్ తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తాడు. అయితే ఆ లాటరీ టికెట్ గీసి చూసేసరికి ₹1 కోటి లాటరీ వచ్చిందని తెలుస్తుంది. దీంతో ఈ అమ్మాయి ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న ఈ వ్యక్తి నీకు ఎంతో కొంత డబ్బు ఇస్తాను, ఆ లాటరీ తీసుకుని నాకు ఇస్తావా అని అడుగుతాడు. కానీ ఈ బిచ్చగాడు ఆ లాటరీ తీసుకోవడానికి ఆమె అర్హురాలు అని చెప్తాడు. ఆ తరువాత బిచ్చగాడిలా ఉన్న ఈ ధనదేవుడు తన నిజరూపంలోకి మారిపోతాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. తర్వాత స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.